హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ రాథోర్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? మనం ఈరోజు మైసీగండి మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈరోజు మైసీగండి మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ ఆల్రెడీ వెళ్ళిపోయింది. పెద్ద ప్లానింగే. సో మనం ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. మన వ్లాగ్స్ ఇలాగే చూడండి. ఇంకా ఏమేమి జరిగిందో ముందు చూపిస్తాను నేను. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది గైస్, చూసేయండి. మనం అలా వెళ్తుంటే మన వాళ్ళైతే ఇప్పుడే కాల్ చేసి సాంబార్కి సామాన్ తీసుకున్నామంటే మనమైతే మునక్కాయలు అండ్ ఆనంకాయలు అయితే తీసుకున్న వెంబడే ఇంకా వెళ్దామంటే మనం అయితే అప్పుడే వాన అయితే స్టార్ట్ అయింది. గాచారం ఎప్పుడు వెంబడే ఉంటుంది. మధ్యాహ్నం 2 అవుతుంది, అప్పుడే అమ్మన్గలో వర్షం. ఇంకా ఏం చేసేది లేక పోదాం అనుకున్న టైంకి కొంచెం ఆగినట్టు చేసింది. దాని తర్వాత మేమైతే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఫైనల్లీ మనమైతే మైసీగండి మనమైతే ముందుగా వచ్చేసి అన్నీ ప్రిపేర్ చేసేస్తారు ఫ్రెండ్స్. మనమైతే లేట్గా వచ్చేసాం కొంచెం, ఎందుకంటే ఇంట్లో అన్నీ చూసుకొని రావాలి కదా. అలాగే దీని రెంట్ వచ్చేసి 800 అంట. ఫుడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక మటన్ కోసేస్తే అయిపోయినట్టే. మా వాళ్ళు అంతా కష్టపడి వండుతారు. ఇంకోటి ఇక్కడ వాతావరణం కూడా అంత బాగాలేదు, ఎందుకంటే సిచ్యువేషన్ ఇప్పుడు ఫుల్ గాలి వర్షం పడేలాగా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మన వాళ్ళు, చాలా దూరం కాబట్టి. మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. మరి కాసేపట్లో అంతా రెడీ అయిపోతుంది. అప్పటి వరకు అయితే మనం టెంపుల్కి వేద్దాం. అప్పటి వరకు అయిపోతుంది మొత్తం. చూస్తారు కదా మైసీగండి మైసమ్మ టెంపుల్ ఎంత బాగుంది. అంటే ఒకప్పుడు ఇలా లేకుండే, కొంచెం వేరే ఉండే. ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది ఫ్రెండ్స్. అసలు నిజంగా మీరు పోతే చాలా అంటే చాలా మనోడైతే ఇప్పుడే లేచిండు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఇటు రండి. టెంపుల్లోకి అయితే వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే బయటనే తీసుకున్నాం 10 రూపీస్ది, ఎందుకంటే చాలామంది ఉన్నాం కాబట్టి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. రష్ అయితే ఏం పెద్దగా లేదు, కాకపోతే ముందరైతే కొంచెం రష్ ఉంది.
యూట్యూబ్ ఛానల్. మైసిగండి వీడికైతే మామూలు టాలెంట్ లేదు, కూర్చోంటే ముందుకు వెళ్తుండు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? చాలా అంటే చాలా లేట్ అయిపోయింది గైస్. ఈవినింగ్ 5 అవుతుంది ఇప్పుడు. మన వాళ్ళు అయితే అందరు తింటురు. ఇంకా మన పండుగ అంటేనే ఎలా ఉంటుందో తెలుసు కదా, మొత్తం ముక్క సుక్కలు ఏంది ఉండదు. ఈవినింగ్ 5 అవుతుంది, తింటురు మన వాళ్ళు. ఇంకా మేము కూడా తినాలి కాసేపట్లో, ఇంకా తినలేదు. అందరికి పెట్టిన తర్వాత తిందామని ఇంకా బయట కూడా మన వాళ్ళు తింటురు. ఇక తినేసి ఇంటికైతే వెళ్ళాలి గైస్. మొత్తానికైతే మన మైసమ్మ మొక్క అయితే తీరిపోయింది గైస్. అలా అయిపోయింది ఈరోజు. సో ఫైనల్లీ అయితే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గణేష్ రాథోడ్ వ్లాగ్స్.